వేములవాడ నియోజకవర్గం మరిమడ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వం నిధులైనటువంటి 5 కోట్ల రూపాయల నిధులతోని ఇక్కడ ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయల నిధులతోని అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, క్వార్టర్స్, రోడ్స్, లైట్లకు సంబంధించి కానీ ఇతర అనేక ల్యాబ్స్ సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంతోపాటు విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ సోలార్ ప్లాంట్ కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సోలార్ ప్లాంట్, దాంతోపాటు డిజిటల్ బోర్డ్స్ వాళ్ళకి లేవు కాబట్టి డిజిటల్ బోర్డ్స్ సోలార్ ప్లాంట్ కూడా ఎంపీ నిధులు కూడా పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ పాపులేషన్ అంటే 20,000 జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2018లో నిర్ణయించుకున్నది. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పడేయాలని చెప్పి ప్లాన్ చేసిన తర్వాత దానికి 708 స్కూళ్ళకు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు, మంజూరు ఇచ్చారు. 500 పాఠశాలలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. 3,50,000 మందికి విద్యను అందించాలని చెప్పి ఉద్దేశంతో, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. ఈ 500 పాఠశాలలో దాదాపు 1,50,000 మంది, 1,40,000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. దీంతోపాటు దీనిలో చదువుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళ పీజీ, దాంతోపాటు డిగ్రీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఉత్సాహపడే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఇలా విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది. గతంలో పాఠశాలలు లేవు. నవోదయ స్కూళ్ళలో ఏ విధంగా మనం నాణ్యమైన విద్యను తీస్తున్నామో ఏకలవ్య మోడల్ స్కూల్లో కూడా అటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దానిలో సిరిసిల్ల నియోజకవర్గ జిల్లాలోని మరిమండలో కూడా ఏకలవ్య పాఠశాలను ఇవాళ మనం ఏర్పాటు చేసినాం. మన ఇంటర్మీడియట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా CBSE సిలబస్తో విద్యార్థులకు విద్య అందిస్తున్నాం. అన్ని రకాల మారుతున్నటువంటి సాంకేతిక పరిణామం గుర్తుంచుకొని దానికి అనుగుణంగా అన్ని వసతులతో ఈరోజు వాళ్ళకు ఉచిత భోజన వసతి కానీ, ఉచిత వసతి కానీ అన్ని రకాలుగా వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 23 పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వసతులు కల్పించి విద్యార్థులను, ట్రైబల్ విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏకలవ్య మోడల్ పాఠశాలను కూడా ఇంకా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బేరీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రము సమావేశం ఏర్పడిస్తుంది హైదరాబాద్లో. దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పేరు మార్చుకోండి. సామాజిక న్యాయ బేరీ వాళ్ళు సామాజిక అన్యాయ బేరీ పెట్టుకుంటే చాలా మంచి పేరు. అది సామాజిక న్యాయ బేరీ పేరుతోని మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు. దేనికి ఏం ఉద్ధరించిందని చెప్పి, ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు ఇలా సామాజిక న్యాయ బేరీ పేరుతోని తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి, తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతున్నారు. స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఇవాళ ఈ దేశాన్ని 60, 70, 40, 50 సంవత్సరాలు మీ దేశాన్ని పాలించారు. కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ ప్రధానమంత్రిని చేసినారు. ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రా? ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రిని చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినాం. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినాం. మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేసినాం. మీరు సాధించింది ఏంది? మీరు చేసింది ఏంది? గత ప్రభుత్వంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని.
12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు